హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. నేనైతే ఈరోజు రవ్వ అనేది చేద్దాం అనుకుంటున్నాను. రవ్వ అంటే ఉప్మా అనమాట. ఇది గోధుమ రవ్వతోటి. అలాగే అందుకోసం ఒక ఆనియన్ కాదండి, ఇది ఒక ఆలు, టమాటో, కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలాగే జీలకర్ర, పోపు గింజలు, పల్లీలు ఈ విధంగానే తీసేసుకుని ఇప్పుడు ముక్కుడు పెట్టేసుకున్నాను గ్యాస్ మీద. ఇదిగోండి, ఆయిల్ కూడా పోసేసాను. ఈ ఆయిల్ హీట్ అవుతుంది. ఇందులోకి జీలకర్రని వేసేసుకుందాం. పోపు గింజలు ఒక 2 స్పూన్లు, గ్రీన్ చిల్లీ, ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ పొటాటో వేసుకుందామండి. ఆనియన్స్ అనేవి వేసుకోవచ్చు, కాకపోతే నేను విరుగుతున్నామని చెప్పేసి వేయట్లేదు. ఇదిగోండి, ఫ్రై అవుతుంది కదా. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై అవుతున్న తర్వాత ఇందులోకి మనం పల్లీలని వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బొంబాయి రవ్వ తీసుకున్నట్లయితే రవ్వని ఫస్ట్ ఫ్రై చేసుకున్నాకనే ఉప్మా చేసేసుకోవాలి, లేకపోతే బాగా రాదు, ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాని అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని వేసేసుకోండి. గ్రీన్ చిల్లీ కాబట్టి వాటర్ వేస్తాం కదా, చాలానే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసిన తర్వాత అయినా మసలేటప్పుడైనా టేస్ట్ అనేది చూసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గిన తర్వాత మనం వాటిని వేసేసుకోవాలి. రవ్వ క్వాంటిటీని బట్టి చూసుకొని పోసుకోవాలి. నేను తీసుకుంది గోధుమ రవ్వ కాబట్టి మనం రైస్ క్వాంటిటీని వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అనేది యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది మీరు బొంబాయి రవ్వ తీసుకున్నట్లయితే తక్కువగా పోసుకోవాలి. ఒక గ్లాస్కి గ్లాస్ పోసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను ఈ విధంగా వాటర్ అయితే పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా మసలేటప్పుడు మనం వన్స్ సాల్ట్ అనేది చూసుకొని టేస్ట్ చేసిన తర్వాత వేసేసుకోవాలి. నాకైతే తక్కువ పడింది కాబట్టి నేను చూసుకొని వేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు రవ్వని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి, బాగా కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.